ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా వైఎస్ఆర్సీపీకి ఏమన్నా తగిలే అవకాశం ఏంటి ఇప్పటి వరకు ఈయన దేనికి పొత్తులకు వెళ్ళలేదండి. ఆయన నిజాయితీగా పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆల్రెడీ షర్మిల కూడా ఆల్రెడీ నిన్ను చెప్పింది. ఆల్రెడీ ఎందుకని చెప్పేస్తాను నేను ఏంది ఎట్లా అంటే కాంగ్రెస్లో చేరాను. ఇక్కడ కూడా పోటీ చేస్తే మళ్ళీ కాంగ్రెస్ తరఫున మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఏమన్నా దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది జగన్గా నిలబడితే. లేదండి, అది ఎవరిష్టం వాళ్ళది. కాంగ్రెస్ ఏముండదు సార్, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేసింది కదా, ఇంకెందుకు ఉంటుందండి? సభ్యులా కూర్చున్నాం, అక్కడ ఏమి ఉండదండి. ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేసిందే కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎవరు యాక్సెప్ట్ చేయరండి. మళ్ళీ 2024 జగన్ గారు ఫామ్ చేస్తారు. అంటే మొన్న పవన్ కళ్యాణ్ కూడా అంటుండగా ఏదైతే ఉన్నాయో పథకాలతోనే జనాలు మద్దతు పెట్టారు కానీ అభివృద్ధి అయితే ఏమీ లేదు అని. పేదల పరిపాలన సార్, ఇది పేదల ప్రభుత్వం అండి. ఇది పేదల ప్రభుత్వానికి దానికి తిరుగులేదండి. ఇంకా ప్రజల ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆల్రెడీ మొన్న అంటున్నాడు ఓన్లీ వైసీపీ వాళ్ళకి తప్పితే బయట వాళ్ళకి ఎవరికి పథకాలు ఇవ్వట్లేదని పవన్ కళ్యాణ్ అంటాడు కదా. అదే లేదండి, లబ్ధి పొందిన వాళ్ళు ప్రజలకి ఎవరెవరు లబ్ధి పొందారో ప్రజలకి వెళ్తుందండి. పార్టీలకి అతీతంగా, మతాలకు అతీతంగా, పేదాలు చూడకుండా అందరికీ పథకాలు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతున్నాయండి. పార్టీని చూడకుండా ఇస్తున్నాడండి పథకం. గత ప్రభుత్వం అలా జరగలేదండి. పవన్ కళ్యాణ్ అంటాడు కదా మామూలు వాలంటీర్లు అంటే ఆయనకి కార్యకర్తలు అని ఏముండదు సార్. అవి పవన్ కళ్యాణ్ గారికి ఏముండదండి, ఓన్లీ ఆకర్షణ తప్ప ఏముండదు సార్, అంతే. అదే చెప్తున్నాడు ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ ఇప్పుడు ఈ సైకో పరిపాలన, ఈ రౌడీ రాజకీయాన్ని ఏపీ నుంచి ఎల్లగొట్టడం కోసం నేను చంద్రబాబు నాయుడు కలిశాము అని. సీఎం ఎవరు సార్? ఎవరు సీఎం లేరు కదా, కలిసిన సీఎం ఎవరు? అయ్యేం ఉండదండి, అవన్నీ ఊహాగానాలు సార్. అదైతే జగన్మోహన్ రెడ్డి ఫామ్ చేస్తాను సార్. సమానంగా చూడాలి, కానీ ఇంకా వేరే అవకాశం ఉంటే వేరే పథకాలు కూడా పెట్టడానికి ఆలోచిస్తున్నారని మేము అనుకుంటున్నాం. నిజంగా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరి ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి అసలు ఏపీ నుంచి అంత సీన్ ఎవ్వరికీ లేదండి. మేము ఎవ్వరు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే మేము జగన్ అన్న వెనకాల ఉండే మేము నడిపిస్తాం కంపల్సరీ. ఒకవేళ పై మాటలు చాలా మంది అంటారండి రానివ్వం పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేస్తున్నాను, ఇక్కడ నేను మళ్ళీ జనసేన జెండా ఎగరేయబోతున్నాను కాకినాడ. ఆ జెండా ఎగరదండి, వైసీపీ జెండా కంపల్సరీ ఎగురుతుందని మేము అనుకుంటున్నాం. మేమందరం ఒక మాట మీద ఉంటామండి లేడీస్ అన్న. ఎందుకంటే ఇక్కడ అన్యాయం ఎవరికి జరగలేదు సార్, అందరికీ న్యాయమే జరిగింది. అంటే ఒక్కొక్కరికి మాకు అందలేదంటే వాళ్ళ ప్రూఫ్స్ పెట్టి కొంతమందికి